ஸ்ரீல ஸ்ரீ ஹரிஹர ஞான சம்பந்த தேசிக சுவாமிகள் இடர்களையாய் माननीय प्रधानमंत्री जी का स्वागत करते हैं जो अभी इस पवित्र उत्सव के स्थल पर पहुंचे हैं। वेलाकुरिची आदीनम श्रील श्री सत्यज्ञान महादेव देशिक स्वामिகள் அவர்களை தொடர்ந்து குன்றக்குடி ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ பொன்னம்பல தேசிக சுவாமிகள் அவர்கள் पुष्पम समर्पिப்பார்கள்। माननीय प्रधानमंत्री ने देशपिता महात्मा गांधी जी की प्रतिमा की ओर बढ़ रहे हैं और पुष्पांजलि अर्पित कर रहे हैं। தொடர்ந்து குன்றக்குடி ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ பொன்னம்பல தேசிக சுவாமிகள் அவர்களை அழைக்கிறோம்। அவர்களையும் தொடர்ந்து பேரூர் ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ சாந்தலிங்க மருதாச்சல அடிகளார் அவர்களை அழைக்கிறோம்। माननीय प्रधानमंत्री जी ने पुष्पांजलि अर्पित करने के बाद अभी पंडाल में प्रवेश कर रहे हैं। செங்கோல் ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ சிவபிரகாச தேசிக சத்யஞான சுவாமிகள் அவர்களை அழைக்கிறோம்। தொடர்ந்து மயிலம் பொம்மபுரம் ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ சிவஞான பாலய சுவாமிகளும் அவர்களை தொடர்ந்து துடாவூர் ஆதீனம் ஸ்ரீல ஸ்ரீ ஞான பிரகாச தேசிகர் சுவாமிகள் அவர்களும் தொடர்ந்து ஸ்ரீல ஸ்ரீ மகாலிங்க பண்டார சுவாமிகள் அவர்கள் புஷ்பாஞ்சலி செய்வார்கள்। வானவர் மேலது நீரு சுந்தரமாவது நீரு சுரிக்கப்படுவது நீரு மயிலம் பொம்மபுரம் ఆధునిక భారత్లో నవశకం ప్రారంభం కానుంది। ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత్కు పార్లమెంటు కొత్త భవనం అందుబాటులోకి వస్తోంది। ప్రస్తుతం పార్లమెంట్ నయా భవన్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు। సెంట్రల్ విస్టా భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు। ప్రస్తుతం నూతన పార్లమెంట్ భవన సమీపంలోకి ప్రధాని చేరుకున్నారు। దానికి సంబంధించి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం। సరిగ్గా 7:30 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి। పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని ప్రస్తుతం ప్రాంగణానికి చేరుకున్నారు। ప్రస్తుతానికి దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం। అధికార మార్పిడికి చిహ్నమైన సెంగోల్ను ఈరోజు 9 గంటల్లోపు లోక్సభ స్పీకర్ కుర్చీ కుడిపక్కన అద్దాల పెట్టెలో ప్రతిష్ఠిస్తారు। ఈ కార్యక్రమానికి తమిళనాడులోని మఠాధిపతులతో పాటు సెంగోల్ రూపకర్తలు కూడా హాజరవుతారు। ఈ సెంగోల్ను నిన్ననే ప్రధాని మోడీకి అందజేశారు తమిళనాడులోని మఠాధిపతులు, ఆదివాసీలు। ఇక అలహాబాద్ మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని తమిళ ఆదివాసీల నుంచి అందుకున్నారు ప్రధాని। ఇవాళ స్పీకర్ సీటు పక్కన ప్రతిష్టాపన జరిగాక కొత్త పార్లమెంట్ ఆవరణలో పూజలు నిర్వహిస్తున్నారు। ప్రస్తుతం మనం పూజా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం। సరిగా 7:30 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి। ప్రస్తుతం ప్రధాని ప్రాంగణానికి చేరుకున్నారు। అక్కడ జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు స్వయంగా। ఇక మొత్తం ఇవన్నీ కూడా 9:30 గంటలకల్లా పూర్తవుతాయి। ఇక మధ్యాహ్నం 12 గంటల సమయానికి రెండో దశ కార్యక్రమం మొదలు కాబోతోంది। అతిథులంతా ఆ సమయానికి పార్లమెంటుకు చేరుకుంటారు। సరిగ్గా 12:07 జాతీయ గీతాలాపన ఉంటుంది। వెంటనే 2 షార్ట్ ఫిల్మ్స్ను కూడా ప్రదర్శిస్తారు। పార్లమెంట్ నిర్మాణ సమయంలో అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ఇక్కడ ప్రదర్శిస్తారు। లోక్సభ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులంతా హాజరు కాబోతున్నారు। ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రసంగిస్తారు। ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సందేశాన్ని, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని కూడా అక్కడ చదివి వినిపిస్తారు।
ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 1:05 ₹75 స్మరణ నాణ్యం అలాగే పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేస్తారు. చివరిగా మధ్యాహ్నం 1:10 ప్రధాని మోడీ ప్రసంగంతో నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. ప్రస్తుతం మనం పూజా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్క్రీన్ పైన రాజదండాన్ని కూడా మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆధునిక భారత్లో నవశకం ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత్కు పార్లమెంటు కొత్త భవనం అందుబాటులోకి వస్తోంది. పార్లమెంట్ నయా భవన్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సెంట్రల్ విస్టా భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. బృహద్సురమశేషం భూతిరూపం పురాణం అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి. శ్రీ మహాగణపతయే నమః. మనోరథాన్ ప్రార్థయామి. அல்ஜூதம் மூடை அங்கையில்லை வீரல் அஞ்செழுத்துமே தும்மல் இருமல் தொடர்ந்த போதிலும் வெம்மை நரகம் अथ देवता प्रार्थनम् नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषभेकनाभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् गङ्गातरङ्ग रमणीय जटाकलापम् गौरी निरन्तर विभूषित वामभागम् नारायण प्रियमनङ्गमदापहारम् वाराणसीपुरपतिं भज विश्वनाथम्. श्री काशी विश्वेश्वराय नमः. आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्रे रिपुभज शमनम् भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयो विपुलतरजषः केतुराचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. आदित्यादि नवग्रह देवताभ्यो नमः. वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवके परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम्. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानि धर्मतिर्मम. मातर्मे मधुकैटभग्निमहिषप्राणापहारोद्यमे हेलालम् विदधूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनि निःशेषे कृतरक्तबीजतनुते नित्ये निशुम्भापहे शुम्भध्वं सिरिनाशयामि दुरितं दुर्गे नमस्तेऽम्बिके. अभी गणपति होमम में पूर्णाहुति हो जाता है. बेबसावसाथे द्वारच्छिद्रामन्तवोह सर्गाः अपाजिनतमदृतानि विश्वाः तेन विद्रावरुणा सचेथे मोत्थानम् दिवो अरजिम् पृथिव्यावेश्वानरमृताय जातमग्निम् कवितुम् सम्राजमजुभिञ्जनानाभासन्नाभात्रञ्जनयम् तदेवाः याः फलिनीर्याः फलाः पुष्पायाश्च पुष्पिणीः
ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. సరిగ్గా 7:30 నూతన పార్లమెంట్ భవన్ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గణపతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గణపతి హోమంలో పాల్గొన్న అనంతరం ప్రస్తుతం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతోంది. పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటూ ఉన్నారు. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆధునిక భారత్లో నవశకం ప్రారంభమైందన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత్కు పార్లమెంటు కొత్త భవనం అందుబాటులోకి వస్తోంది. పార్లమెంట్ నయా భవన్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉదయం నిర్వహించబడుతున్న పూజా కార్యక్రమాలలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. స్వయంగా గణపతి హోమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ విస్టా భవనాన్ని ఈరోజు జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోడీ. అలాగే ముఖ్యంగా సెంగోల్ ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశం. అధికార మార్పిడికి చిహ్నమైన సెంగోల్ను 9 గంటల్లోపు లోక్సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన అద్దాల పెట్టెలో ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం ఆ సెంగోల్కు కూడా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గణపతి హోమం నిర్వహించబడుతున్న సమయంలోనే పక్కనే వేదిక పైన సెంగోల్కు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొన్నారు. అయితే తమిళనాడులోని మఠాధిపతులతో పాటు సెంగోల్ రూపకర్తలు కూడా ప్రస్తుతం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సెంగోల్ను నిన్ననే ప్రధాని మోడీకి అందజేశారు తమిళనాడులోని మఠాధిపతులు, ఆదివాసీలు. అలహాబాద్ మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని తమిళ ఆదివాసీల నుంచి నిన్న అందుకున్నారు ప్రధాని. వాళ్ళ స్పీకర్ సీటు పక్కన ప్రతిష్టాపన జరిగాక కొత్త పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుతం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ 9:30 గంటలకల్లా పూర్తవుతాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రెండో దశ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే అతిథులంతా ఆ సమయానికి పార్లమెంటుకు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమంలో పాల్గొన్నారు ప్రధాని. పూర్ణాహుతి కార్యక్రమం కూడా ప్రస్తుతం పూర్తయింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. 12:07 మధ్యాహ్నం జాతీయ గీతాలాపన ఉంటుంది. వెంటనే 2 షార్ట్ ఫిల్మ్స్ను కూడా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్స్లో పార్లమెంటు నిర్మాణ సమయంలో అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను అక్కడ ప్రదర్శిస్తారు. ఆ సమయంలో ఇక లోక్సభ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులంతా హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సందేశాన్ని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని కూడా అక్కడ చదివి వినిపిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:05 ₹75 స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును రిలీజ్ చేస్తారు. చివరిగా మధ్యాహ్నం 1:10 ప్రధాని మోడీ ప్రసంగంతో పార్లమెంటు నూతన భవన ప్రారంభ కార్యక్రమం ముగుస్తుంది. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఉదయం సరిగ్గా 7:30 గంటల నుంచి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. నూతన పార్లమెంటు